హాయ్ ఫ్రెండ్స్, అందరు టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా సింగపూర్లో పల్లెటూరు అని? కానీ మీ అందరికి తెలియని ఒక విషయం ఉంది ఫ్రెండ్స్. మనకి సింగపూర్ అంటే మోడర్న్ సిటీ, హైరేస్ బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్ అని గుర్తుకొస్తుంటాయి. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న గ్రామం లాంటి ప్రదేశం ఉంది. అది మీకు తెలుసా? ఇంకా ఇక్కడ చాలా పాతకాలం వాతావరణం, చెట్ల మధ్యన చిన్న ఇల్లు, సైకిల్ రైడింగ్, ప్రకృతి సౌందర్యం కనిపిస్తాయి. ఈరోజు మనం ఆ సింగపూర్లో గ్రామాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. యో గైస్, ఎలా ఉన్నారు? డొంకడ బ్యాక్ అగైన్. ఈ రోజు కంప్లీట్ సిటీ వైబ్ నుంచి డిఫరెంట్ మోడ్ లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో మనం సింగపూర్ లోని పులోబిన్ అనే ఒక ఐలాండ్ కి తీసుకెళ్లబోతున్నాను. ఇది కంప్లీట్ గా సిటీ నుంచి ఒక డిఫరెంట్ వైబ్ అన్నమాట. అంటే మీరు స్కై స్క్రాపర్స్, బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తున్నారు. సో అలా కాకుండా ఒక పులోబిన్ అంటే ఒక పల్లెటూరు టైప్ లోని ఒక విలేజ్ మోడ్ లోకి తీసుకెళ్లబోతున్నాను. సో ఐలాండ్ కి వెళ్ళాలంటే మనం ఫస్ట్ చాంగి పాయింట్ టెర్మినల్ కి వచ్చి ఇక్కడ నుంచి మనం బంబోట్ తీసుకొని మనం ఐలాండ్ కి వెళ్ళాలి. సో ఇంకేంటి వెయిట్ చేస్తున్నారు? ఇది ఒక కూల్ ట్రిప్. లెట్స్ రోల్ ఆన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బోట్ ఎక్కాం. ఈ బోట్ నుంచి మనం దగ్గర ఒక 10 minutes ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ ఇక్కడ మనకి $4 టికెట్ తీసుకున్నారు. ఈ $4 టికెట్ తోటి మనం వి విల్ రీచ్ పులోబిన్ అన్నమాట. సో మీరు చూసారు కదా, సో ఇదంతా బీచ్ వ్యూ. ఇదంతా బీచ్ వ్యూ. ఒకసారి కెమెరా జూమ్ చేసి చూపిస్తాను. టెర్మినల్ పాయింట్ పార్క్ దగ్గర అందరూ దే ఆర్ టేకింగ్ ఫోటోస్ అండ్ యూ కెన్ సీ అక్కడ దూరం నుంచి చూడండి. యూ కెన్ సీ ద లైట్ హౌస్. సో ఇలా మనం వెళ్తే లైక్ మనం ఐలాండ్ రీచ్ అవ్వాలి. సో దట్స్ ద వే టు రీచ్ ద ఐలాండ్. ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ వైబ్ అన్నమాట. లైక్ ఒక మనకి ఏంటంటే ఫారెస్ట్ వైబ్ రావడానికి, లేకపోతే ఒక పల్లెటూరులో అంటే పాతలో 1960s లో ఎలా ఉండేది సింగపూర్, ఈ వైబ్ చూపించడానికి మీకు ఇక్కడ బాగుంటది. సో అందుకే నేను ఈరోజు అంటే అందరూ సింగపూర్ వచ్చి ఉంటారు, బట్ ఇది ఒక డిఫరెంట్ ఫీల్. లైక్ మీరంతా సిటీ స్కై స్క్రాపర్స్, బిల్డింగ్స్, సింగపూర్ లో ఉన్న ఫన్, ఎంతూజియాస్టమ్, నెక్స్ట్ పార్క్స్ అన్ని చూసుంటారు. బట్ ద నేచురల్ సైడ్ ఆఫ్ సింగపూర్ చూపిద్దామని ఈ రోజు మీకు పులోబిన్ ఐలాండ్ కి తీసుకొచ్చాను. ఇక్కడ మన డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన తర్వాత మనం అక్కడ నుంచి వచ్చాం. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ నుంచి వచ్చాం. సో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలి మనకు సిటీ వైపు కావాలంటే. కరెంట్లీ మనం ఇప్పుడు ఐలాండ్ దగ్గర ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఐలాండ్. బోర్డ్ దగ్గర చూసుంటారు, ఇట్స్ సేయింగ్ వెల్కమ్ టు పులోబిన్. సో ఇదే అనమాట, ఈ ఐలాండ్ కే మనం ఇప్పుడు ట్రావెల్ చేసి వస్తున్నాం. ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ కి వ్యాన్స్ ఉంటాయి. వ్యాన్స్ హైర్ చేసుకోవచ్చు జావా వెట్లాండ్ కి. ఇక్కడ మెయిన్ యాక్టివిటీ ఏంటంటే అందరూ బైసిక్లింగ్ చేస్తుంటారు ఈ ఐలాండ్ మీదకి వచ్చి. సో బైసిక్లింగ్ రెంటల్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ లోకల్ డెలికసీస్ తో రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ సీ ఫుడ్ మస్ట్ ట్రై, చాలా బాగుంటది. అండ్ లోకల్ డెలికసీస్ కూడా ఇక్కడ ట్రై చేయొచ్చు. ఫుడ్ చాలా టేస్టీగా ఉంటది ఈ ఐలాండ్ మీద. సో బెటర్ ట్రై ద లోకల్ ఫుడ్ హియర్. ఈ ఐలాండ్ మీద ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకుంటారు. మీరు చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ హబ్ కూడా ఉంది. మనకి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలి అంటే ఇక్కడ వెంటనే చేసి పంపించడానికి. సో ఇది చాలా వండర్ఫుల్ ఐడియా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 3 మెయిన్ అట్రాక్షన్స్. ఒకటి కెంపాంగ్ అంటే విలేజ్ లైఫ్ స్టైల్. 2 యానిమల్స్ అక్కడక్కడ కనిపిస్తాయి, లైక్ మంకీస్, వైల్డ్ బోర్స్. థర్డ్ థింగ్ జావా వెట్లాండ్స్. దీస్ ఆర్ ద 3 మెయిన్ అట్రాక్షన్స్ ఇక్కడ. సో ఇప్పుడు మనం ఫస్ట్ జావా వెట్లాండ్స్ కి వెళ్తున్నాం. 3 మెయిన్ పార్ట్స్ లో ఒకటి కెంపాంగ్ విలేజ్ లైఫ్ స్టైల్ అని చెప్పాను కదా, ఇది కెంపాంగ్ విలేజ్ లైఫ్ స్టైల్. సో మనకి పర్మిషన్ లేదు కాబట్టి బయట నుంచి చూపిస్తాను. ఇది విలేజ్ లైఫ్ స్టైల్ అనమాట. సింగపూర్ లోనే ఇలా ఉంటది కెంపాంగ్ అంటే. సో మీరు చూడొచ్చు, జనాలందరూ సైక్లింగ్ కాటికి వచ్చారు. సో విలేజెస్ ఇలా ఉంటాయి అనమాట. ఇంతకుముందు పూర్వకాలంలో సింగపూర్ లో ఇలా ఉండేది. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. మల్టిపుల్ ట్రీస్ కలిపి ఒక బుష్ లాగా, లేకపోతే ఒక దగ్గర వచ్చినట్టు ఉన్నాయి చూడండి. ఇట్స్ లైక్ డిఫరెంట్, లుకింగ్ డిఫరెంట్. వైల్డ్ లైఫ్ చూపిస్తాను అన్నాను. ఆ మంకీ చూసారా, డ్యూరెన్ తింటుంది. సో ఇక్కడ మెయిన్ మనకి వైల్డ్ లైఫ్ చూడాలి అంటే మనం మెయిన్ గా ఇక్కడికి వస్తూ ఉండాలి.
సో 3 అట్రాక్షన్స్ లో ఒకటి కెంపాంగ్, సెకండ్ వైల్డ్ లైఫ్, థర్డ్ వన్ ఇస్ జావా వెట్లాండ్. సో హోప్ ఇట్స్ ఎంజాయింగ్ ఇట్స్ మీల్. దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం బయలుదేరదాం. ఈ వ్యూ చూస్తుంటే లెఫ్ట్ నుంచి మనకి మడ అడవులు కనిపిస్తున్నాయి, అంటే మ్యాంగో గ్రూవ్ ఫారెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ ఫారెస్ట్ కనిపిస్తుంది. ఈ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేను ఈ వ్యూ నేను చాలా సార్లు ఇక్కడ చూశాను. అండ్ ఇప్పుడు హై టైడ్ ఉండడం వల్ల నాకు తెలిసి నీళ్లు బాగా పొంగి లోపలికి వచ్చాయి. అందుకే ఇప్పుడు మీరు చూసారు, ఆ కొబ్బరి చెట్లు కూడా వాటర్ లో ఉన్నాయి. మామూలుగా అయితే ఈ కొబ్బరి చెట్లు బయట ఉండేవి ల్యాండ్ మీద, ఇవి నీటిలో ఉన్నాయంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు టైడ్ చాలా హైగా ఉందని అర్థం. అండ్ నీళ్ళు ది బెస్ట్ అట్రాక్షన్ ఇన్ పులో బీన్ ఏంటంటే చెక్ జావా వెట్లాండ్. సో ఈ చెక్ జావా వెట్లాండ్ ని రీచ్ అవడానికి మనకి దగ్గర ఒక 1.5 hours పట్టింది. నా వెనకాల ఉన్న ఈ వ్యూ చూసారు కదా, ఈ వ్యూ ఏంటంటే చెక్ జావా విజిటర్ సెంటర్. ఇదేమని ట్యూడోర్ మోడల్ ఇల్లు అనమాట. ఈ ఇల్లుని 1930లో బిల్డ్ చేశారు. ఇప్పుడు అది విజిటర్ సెంటర్ చేశారు. దాని వెనకాల మనకి స్టీప్ బీచ్ వ్యూ ఉంటది. సో అలాగే కిందకి దిగిన తర్వాత మనకి బీచ్ వ్యూ ఎక్సలెంట్ గా ఉంటది. ఇప్పుడు మనం లైక్ ఎవరైనా సింగపూర్ కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే మీరు ఫస్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి చాంగీ పాయింట్ కి క్యాబ్ తీసుకుని రావచ్చు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి బంబోట్ తీసుకుని మనం ఈ పులోబీన్ ఐలాండ్కి వస్తాం. పులోబీన్ ఐలాండ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి బైసికల్ కానీ వ్యాన్ కానీ ఏదైనా తీసుకొని మనం అలా వాక్ చేసుకుంటూ ఫ్యూ కిలోమీటర్స్ ఉంటుంది, లైక్ 3.5 kilometers అలా ఉంటుంది. మనం ఈ చెక్ జావా వెట్లాండ్కి రావచ్చు. అండ్ మీరు చూసారు కదా, ఇప్పుడు ఎదురుగా ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. ఫ్లైట్ మీరు ఎక్కడైనా బయట నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు బీచ్ చూస్తారు ల్యాండింగ్ అప్పుడు. సో ద లాస్ట్ బీచ్ ఏదైతే చూస్తున్నారో అది ఈ పులోబీన్ బీచ్, అది దీని ప్రత్యేకతలు. అండ్ మీరు ఇది చూసారా, ఇటు చుట్టూ ఏంటంటే మడ అడవులు ఉన్నాయి, నెక్స్ట్ రాళ్ళు ఉన్నాయి, సముద్రం ఉంది. ఇది బోర్డ్ వాక్ అంటారు. సో ఇలా వాక్ చేసుకుంటూ ముందుకెళ్ళి మనం వ్యూ చూస్తాం అనమాట. ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద వ్యూ మనం లాస్ట్ కి వ్యూ పాయింట్ కి రీచ్ అవుతాం. సో ఇలా ముందుకెళ్ళేటప్పుడు మీరు చూడొచ్చు మడ అడవులు, రాళ్ళు, వెనకాల ఆ టూడోర్ బిల్డింగ్, లైక్ చెక్ జావా విజిటర్ సెంటర్. ఈ వ్యూ అంతా ఎక్సలెంట్ గా ఉంటది. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ పులోబీన్ ఐలాండ్ లోని. సో కంపల్సరీ విజిట్ చేయండి. అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని మనం ఫ్లైట్ ల్యాండింగ్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ మనం ఇప్పుడు వ్యూ ఎప్పుడైనా మార్నింగ్ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూడాలి అనుకుంటే మనం అర్లీ మార్నింగ్ వచ్చి అక్కడ వ్యూ పాయింట్ దగ్గర కూర్చుంటే లైక్ ఫోటోగ్రఫీకి ఎక్సలెంట్ వ్యూ వస్తుంది మనకి. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుంచి నేను ఫ్లైట్ ల్యాండింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, అక్కడ ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది దగ్గర ఎయిర్పోర్ట్ కి. సో మనం ఎప్పుడైనా ఎక్కడ సింగపూర్ వచ్చేటప్పుడు లాస్ట్ బీచ్ ఇది పులోబీన్ బీచ్ అన్నమాట. దీని తర్వాత ఇంకా ఫ్లైట్ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిపోద్ది. సో మనం ఇక్కడ నుంచి నేను చెప్పిన వ్యూ పాయింట్ నుంచి కూర్చొని మనం ఆ ల్యాండింగ్ అన్ని చూసుకోవచ్చు, ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ పులోబీన్. మళ్ళీ మనం బోట్ తీసుకొని బ్యాక్ టు సింగపూర్ వెళ్ళిపోతున్నాం అనమాట. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల కొద్దిగా సౌండ్ ఏమైనా కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉన్నా, లేకపోతే వీడియో ఏమైనా ప్రాబ్లమాటిక్ ఉన్నా క్షమించండి. ఎందుకంటే ఇది ఇంకా నేను న్యూ టు వ్లాగింగ్, ఇంకా మంచి వీడియోస్ చేద్దాం అని ట్రై చేస్తున్నాను. ఎనీవేస్ మీ అందరి హెల్ప్ ఉంటే అవుద్ది. అండ్ సైనింగ్ ఆఫ్, ఇట్లు మీ డొంక్.